అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఈ ఆర్టీసీ సంబంధించిన అంశం మీద చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇంకా చాలా పల్లెలు కనీసం బస్సు చూడని గ్రామాలు ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో మంత్రి గారికి అనేక సార్లు చాలా కొన్ని గతంలో నడిచినటువంటి రూట్లలో కూడా బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతే వారు ఒక బస్సు కూడా వేయడం జరిగింది. కానీ దాంతోనే సరిపోలేదు. చాలా గ్రామాలు ఇవాడి కూడా మారుమూల పల్లెలకు బస్సు లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందువల్ల ఈ ఆర్టీసీ అనేది ఒక లాభాపేక్ష సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది సామాజిక సేవ సంస్థ కనుక అనేక గ్రామాలలో ఇలా బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. సరే మేము అడగగానే ఒక బస్సు గతంలో నడిచినటువంటి బస్సుకు మరి ఇచ్చిండు, కానీ చాలా గ్రామాలలో ఇప్పటికి కూడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కావున నేను ఒకటే మంత్రి గారు చెప్పేది ఏంటంటే బస్సులు అన్ని గ్రామాలకు గతంలో నడిచిన రూట్ల కన్నా నడిపడానికి బస్సులు మరి అట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ, అదేవిధంగా ఆర్టీసీని కొద్దిగా మంత్రి గారు ఇక్కడనే ఉంది కనుక ఆర్టీసీ గతంలో యూనియన్లు కానీ వారికి సంబంధించిన అంశంలో మంత్రి గారు మరి దాన్ని చొరవ తీసుకునే యూనియన్లకు కానీ వాళ్ళ సమస్య పరిష్కారం వైపు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని, బస్సులు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉందో దాన్ని ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఎల్ రమణ గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణ సౌకర్యం పరంగా చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఈ సౌకర్యం కల్పించినందుకు పరోక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో నడిపినటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం మరి ప్రదృష్టికి వచ్చిందా? ప్రభుత్వం చెప్పిన దానికి అనుగుణంగా ఆటో డ్రైవర్లకు ఆటో ఓనర్లకు సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తారన్నది ఇంతవరకు మొదలుపెట్టినరా? ఎప్పటిలోగా వాళ్ళకి చెల్లిస్తున్నారు? దాని వివరాలు ఇవ్వాలని చెప్పిన మీ ద్వారా మంత్రిగా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణంలో మగవాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఛార్జెస్ పెంచినట్టుగా ఉంది. ఆ ఛార్జెస్ పెంచిన దాని వివరాలు కూడా మంత్రి గారు చెప్పాలని మీ ద్వారా చెప్తున్నాను. ధన్యవాదాలు. తీర్మాన్ మల్లన్న గారు. సార్, ఆర్టీసీ విషయంలో మహిళల ఉచిత ప్రయాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో సార్, దాని ద్వారా చాలామంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. అలాగే సార్, ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా లేకపోతే రమణ గారు చెప్పినట్టుగా పరోక్షంగా ఆటోల మీద ఇత మీద వాళ్ళ ఉపాధి మీద దెబ్బపడుతుంది అనేటువంటి మాట చెప్తే గతంలో కూడా మనం సభలో చెప్పుకున్నాం సార్. వాళ్ళను కూడా ఈ స్కీమ్లోకి తీసుకురావాలని చెప్పినాం సార్. అది కాకుండా సార్, ఇవాళ ఉదయమే అవకాశం ఉంటే మీరు మాట్లాడాలని చెప్పి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్, టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి సంపత్ ముదిరాజు గారు, హరికిషన్ గారు, ఇట్లా చాలామంది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే సార్, మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఏ డోకాలేదు సార్, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది, వీఆర్ అప్రిషియేటింగ్ సార్. కానీ ఆర్టీసీ కూడా సార్, ఆర్టీసీలో ఉన్నటువంటి ఇతర సమస్యలు సార్, అది బాగుంటేనే ప్రజలకు మనం మంచి చేయగలుగుతాం సార్. సో గవర్నమెంట్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి మాట చెప్పింది సార్. అలాగే అది పూర్తి చేస్తే బాగుంటుంది సార్. అలాగే వాళ్ళకు 2 PRCలు పెండింగ్ ఉన్నాయి సార్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. సంబంధం లేదు, ఈ క్వశ్చన్తో సంబంధం ఉన్నదే అదే మాట్లాడతా సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు ఆర్టీసీ మనం ఉచిత ప్రయాణం ఇవ్వాలంటే ఇది చక్కగా ఉండాలి సార్. ఎందుకంటే మనం గేదెకు పాలు పిండుకొని గడ్డేయకపోతే ఎట్లుంటుందో పరిస్థితి తమకు తెలియదు కదా సార్. సో అందుకోసమే సార్, ఈ మనం ఏదైతే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితేనే ఈ స్కీమ్ సజావుగా సాగుతుంది సార్. అందుకోసమే గౌరవ మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవ మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వం పక్షాన కొంత బాధ్యతగా ఈరోజు అసలు వాస్తవంగా మీ ద్వారా సభ్యులు గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడాన్ని సపోర్ట్ చేస్తున్నారో వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే దాన్ని చెప్పగా నర్మగర్భంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అన్ని సందర్భాల లోపల. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సార్. దీని మీద సోషల్ మీడియాలు కానీ ఏదో మహిళలు కొట్లాడుకుంటున్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచే కార్యక్రమం కొనసాగుతున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సుఖ్నగర్లో ఉండేటువంటి ఒక మహిళ బంజారాహిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు గాంధీ భవన్ కాంగ్రెస్ ఆఫీసుల్లో టీఆర్ఎస్ ఆఫీసుల్లో మేము అక్కడికి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనం పెడుతుంటే పక్క హోటళ్లకు దెబ్బ తాకింది, గిరాకీ లేదంటే నేనేం చేయాలి అధ్యక్ష? నేను ఊబర్ ఓలా పెట్టినారు, మెట్రో తెచ్చినారు, ఇవన్నీ తెచ్చినప్పుడు దాని ద్వారా ఇంకేదైనా నష్టం జరిగిందంటే దానికి అర్థం లేదు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే. దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ఆటోలకు సంబంధించి ఒక మంచి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్లీ ఆటో కార్మికులు కూడా తెలంగాణకు సంబంధించి, కానీ ఆటోలు ఎక్కొచ్చి ఎన్నడూ ఆటో కూడా చూడనోళ్ళు ఆటోలో ఎక్కొచ్చి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాను అధ్యక్ష. ఆర్టీసీకి సంబంధించి అసలు నేను అంటే డోంట్ వాంట్ డూ పాలిటిక్స్, కానీ ఈరోజు ఆర్టీసీ బరువు మోయలేం అంటే బంద్ చేస్తామనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీ సంస్థ ఆపరేషనల్ ప్రాఫిట్కి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు హిస్టరీ సార్ సహాయం చేస్తూ ఉంది. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి ఆ రియంబర్స్మెంట్ వీళ్ళు అడుగుతున్నారు, నెలకు 300 కోట్లు ఇస్తున్నారు, 400 కోట్లు ఇస్తున్నారు. అంటే బల్క్ ట్రావెలింగ్లో మనం కూడా ఎక్కడన్నా ఒక 1000 కొంటామంటే ఒకటి కొనుక్కుని 1000 కొనడానికి రేటు తేడా ఉంటుంది. అది కూడా తెలియక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. ఇవాళ 1132 ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేదా ఉద్యోగ సంక్షేమం కొరకు చూసుకుంటే సార్, ఈరోజు గతంలో వీళ్ళు సిసిఎస్కు 664 కోట్ల బకాయిలు, ఆఖరికి వాళ్ళ కోఆపరేటివ్ సెస్ పైసలు కూడా బాకీ చేసినటువంటి పరిస్థితి సార్. దాన్ని 664 నుంచి 360 కోట్లకు తగ్గించడం ఇవ్వాలి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో అన్ని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కలిగజేసినాం. ఏటూరు నాగరం పెద్దపల్లి దగ్గర లాంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి బస్ డిపోలు కొత్త ఇచ్చినాం. 20 ఏళ్ళ బస్ డిపోలు ఇక 3038 పోస్టులను కొత్తగా క్రియేట్ చేసినాం సార్. ఒక ఉద్యోగం ఇవ్వలే 10 ఏళ్ళలా, ఒక్క కొత్త బస్సు కొనలే. ఇవాళ 2708 బస్సులు కొన్నాం. పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా ఇవాళ కూడా నేను గౌరవ సభ్యులకు, మీరు ఇటు శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ ఇంకే ప్రజాప్రతినిధులు కానీ కొత్త రూట్ కనెక్టివిటీ మా ఊరికి బస్సు వస్తలేదని చెప్తే తప్పకుండా వీలైనంత తొందరలో మీరు బస్సు వేయమంటారు. బస్సులో ఎక్కకుండా పూర్తిగా కనీసం మినిమం రెవెన్యూ అట్లీస్ట్ 50% ఆక్యుపెన్సీ లేకపోతే బస్సు నడపడం ఇదే చారిటీ కాదు. కాబట్టి కొంత ఆక్యుపెన్సీ మీరు అక్కడ మరి మళ్ళీ మీరు బస్సు వేయగానే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి మరి పెద్దలు ఎల్రమణ గారిని ఎవరినో కలిసి మా దగ్గర ఆటోకి గిరాకీ పడిపోతారు. నేనేం చేయలేను సార్. బస్సు కావాలి, ఆటో గిరాకీ ఉండాలంటే మరి ఈ రెండు కూడా సైమల్టేనియస్గా కలవి. కాబట్టి అందుకు సంబంధించిన ఇష్యూలో కూడా మరి సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకోండి. అంతేకాదు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. 1132 కారుణ్య నియామకాలు ఇచ్చింది. 17 కోట్ల రూపాయలతోటి తార్నాక హాస్పిటల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ప్లీజ్ చేసిన సార్ అధ్యక్ష. తర్వాత 2017 21% ఫిట్మెంట్ సవరించి ఆ పేమెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఒక 2024-25 సంబంధించినటువంటి డిఏ కూడా ఉంది అధ్యక్ష. తర్వాత యూబీఐ సహకారంతో బీమా పథకాన్ని ఆర్టీసీ కార్మికులు చనిపోతే ₹1 కోటి పరిహారం ఇచ్చే విధంగా మొదటిసారి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిహారం చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత వివిధ కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులు తొలగించినటువంటి వారిని ప్రజావాణిలో వచ్చినటువంటి పిటిషన్ల మేరకు ఒక 3-man కమిటీ వేసి మొట్టమొదటిసారి వాళ్ళని కంప్లీట్ డిస్మిస్ అయితే కూడా వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ కూడా రివ్యూ చేసి 250 మందికి తిరిగి ఉద్యోగం కలిగించాం అధ్యక్ష. ఇలా ఇంకో కొంతమంది గుండాసు నేను కాదంటలేను, వాళ్ళను కొన్ని అంటే కోర్టు పూర్తిగా తప్పు అని పట్టినప్పుడు లీగల్ లిటిగేషన్ ఉంటే తప్ప ఎగ్జామ్షన్ చేయగలిగే కేసులన్నీ మొదటిసారి చరిత్రలో
250 మందికి మాకు జీవితాలు ఉద్యోగం పోయింది అనుకునే కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు ఈరోజు 1355 కోట్ల పిఎఫ్ బకాయిలు ఉంటే 660 కోట్లకు తగ్గించడం అధ్యక్ష. ఇది మామూలు వీళ్ళన్నీ కూడా అప్పులు బకాయిలు బస్సులు ఒకటి కొత్తది కొనుగోలు చేసి ఇవన్నీ చేసి ఇవాళ మన కొత్త నినాదం మహిళలకు ఉచితంగా నడుస్తుంటే బర్దాష్టి బహార్ తోటి ఆటోలకు సంబంధించి నినాదం ఎత్తుకొని దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మహిళలకు సంబంధించి ఒక గొప్ప స్కీము. తప్పకుండా దీనితో ఒక సాధికారికత వచ్చింది. వాళ్లకు సంబంధించినటువంటి అవ్వగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా గుడికి పోవాలన్నా బడికి పోవాలన్నా దవాఖాన పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఇలా సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది. తప్పకుండా అవును బస్సులో ప్రయాణం చేసే సందర్భంలో కూడా ఎవరైనా వాళ్ళు దానికి ఉండేటువంటి పరిస్థితి ఇబ్బంది వస్తున్నట్టు కాదు. దాని తర్వాత ఈరోజు మరి ఆర్పిఎస్ బాండ్లకు సంబంధించి కూడా 280 కోట్లు బరువు పడితే వీళ్ళు మాట ఇచ్చి బాండ్లు ఇచ్చేసిపోతే కూడా పేమెంట్ చేసాం అధ్యక్ష. అందుకే ఆర్టీసీ కొత్త నియామకాలు, కొత్త బస్సులు, కొత్త రూట్లు, మహిళలకు సాధికారికత, అన్ని రకాల సంక్షేమంతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనికి దయచేసి అందరూ కూడా ఆర్టీసీ సంస్థలు ఇవాళ నిరంతరం వాళ్ళు కొద్దిగా వర్క్ స్టేన్ అవుతున్నా కూడా కండక్టర్లు డ్రైవర్ల కృషిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఈ సభ అప్రిషియేట్ చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతాను. వారికి ఒక ప్రశంసను దయచేసి చైర్మన్గా మీరు ఒక రిమార్క్స్ ఇచ్చి వాళ్ళను 40,000 మంది పైన ఉద్యోగస్తులు ఇలా పొద్దుస్తామని కష్టపడి ఆర్టీసీ కార్మికులకు డ్రైవర్లు ఇన్ని లక్షల మంది రోజు దాదాపు 60 లక్షల మందిని లైఫ్ లైన్ తెలంగాణ కామన్ మ్యాన్ లైఫ్ లైన్ ఇది. అటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4682 నవీన్ కుమార్. అధ్యక్ష ప్రశ్న వేస్తిని. ఆనరబుల్ మినిస్టర్. సార్ ప్రశ్న 4682 జవాబు జిల్లా ప్రధాన కార్యస్థానాల్లో ఒక్కొక్కటి చొప్పున 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ఏటీఎస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. 30వ తారీఖు 9వ నెల 2024 తేదీ గల టీఆర్&బి శాఖ జిఓఎంఎస్ నెంబర్ 20 ద్వారా పరిపాలక అనుమతిని కూడా ఇవ్వడమైంది. ఈ ఏటీఎస్ల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఇప్పటి వరకు ఏ ఏటీఎస్ ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం వీటిని పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎటువంటి ప్రైవేటు యాజమాన్యం ఉండదు. బి 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ రూపాయలు 68.11 కోట్లు మరియు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 71.14 కోట్లు గ్రీన్ ట్యాక్స్ ద్వారా వచ్చిన నిధులను ఈ శాఖ నేరుగా ఉపయోగించినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి 100% పన్ను మినహాయింపు ఇవ్వడము అనేక పలు పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడమైంది. జవాబు సి ప్రభుత్వం స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది, విజయవంతంగా అమలు చేస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 రిజిస్టర్డ్ అయినటువంటి వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయి. పాత వాహనాల స్క్రాపింగ్ ప్రోత్సహించడానికి లయబిలిటీ మాఫీని పన్ను రాయితీలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. ధన్యవాదములు అధ్యక్ష. ముఖ్యంగా మొదటగా